నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్ర పాలు చేస్తుంది. హిందూపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్ కి టీటీడీ నిధులు దోచిపెట్టింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. విశాఖ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసలపాటి అశోక్ గజపతిరాజు. అనకాపల్లి జిల్లా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఫిబ్రవరి 27న జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వార్షిక కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీవారి పుష్కరిణిని కూడా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. అనంతరం ఉపమాక పాత సచివాలయం పక్కన మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేవుణ్ణి రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ అసెంబ్లీలోనూ దేవుడి చిత్రపటాలతో ప్రవేశించలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని నివేదికలో స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. లడ్డూలో నెయ్యి లేకపోవడం కూడా బయటపడిందని తెలిపారు. ఈ అంశంపై 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలతో అసెంబ్లీలోకి రావడం మహాపచారమని విమర్శించారు. దీనిపై వీడియోలు విడుదల చేసి నిరూపించామని, అయినా ఎవరూ రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి రాష్ట్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్ గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా, ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లే పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద గాని, దేవుడి మీద గాని భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ మూడు కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తా ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ, ఏ పార్లమెంట్ లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్ లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే గనక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్ గా ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్ లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అనేది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఒక సిట్ ఏర్పాటు చేస్తే, వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐతోని సిట్ ని ఏర్పాటు చేసుకుని, ఒక స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన చార్జ్ షీట్ బయటకు వస్తే, ఆ చార్జ్ షీట్ తో పాటు సిట్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే, ఆ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ అనేది, అంటే కల్తీ అనేది జరిగింది, అందులో అసలు నెయ్యే లేదు
అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా సాక్షాత్తు మొన్న కూడా రీసెంట్ గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎన్డీటీబీ రిపోర్ట్ చెప్పింది. అదేవిధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది. సిటీ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పింది. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి అన్న కాన్సెప్ట్ ను పక్కన పెట్టి ఎక్కడైతే వాళ్ళకి 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటే ఇందులోని సుమారుగా 1000 అంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడ పాడి రైతులు అందరూ కూడా చాలా మందికి పాడి ఉంటది. పాడి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. పాలు లేకుండా నెయ్యి వచ్చిద్దా ఎక్కడైనా? నాకు తెలిసి రాదు. ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత పెద్ద హైటెక్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా పాలు లేకుండా నెయ్యి ఎవరు కూడా తయారు చేయలేరు. పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని టెండర్ నోటిఫికేషన్ లో వాళ్ళు వేసి కావాలని వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు వాళ్ళు టెండర్ ఇచ్చుకొని దాని ద్వారా డబ్బులు లంచాలు తీసుకొని 250 కోట్లు లంచాలతోనే వాళ్ళు కుమ్మక్కైతే ఈ రోజు అవన్నీ కూడా బయటకు వచ్చి ప్రజలు వాళ్ళని మొహాన్ని తిడుతున్నారని, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తిరిగి ఏదో రకంగా కన్వర్ట్ చేయడం అనేది, డైవర్ట్ చేయడం అనేది వీళ్ళకి బాగా అలవాటు, వెన్నతో పెట్టిన విద్య. అచ్చెన్నాయుడు గారు ఇందాపూర్ డైరీ దాని గురించి చర్చ జరుగుతుంది, ఇలా కల్తీ లడ్డూ గురించి కూడా చర్చ జరుగుతుంది. దేనికైనా మేము రెడీ అన్నాం. నేను కూడా రెడీ అని చెప్పి నేను కౌన్సిల్లో కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం కూడా రెడీ అన్నప్పటికీ కూడా అసలు ఏ ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఎవరైనా దేవుడి పటం తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకుని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళా దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకుని వెనకాతలు ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్లి కనీసం కాలు తగలడం చరికద కిందను కూడా పెట్టాం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రసాదం ఇచ్చినా కూడా పక్కన చెప్పులు ఇప్పి ప్రసాదం తీసుకుని తినిన తర్వాతన చెప్పులు వేసుకుంటారు. తినేటప్పుడు కూడా చెప్పులు వేసుకోరు. అది సంప్రదాయం. ఆ వెంకటేశ్వర స్వామి ప్లెకార్డ్ లా తయారు చేసి వెంకటేశ్వర స్వామి తీసుకురావటం ఒక తప్పు, చెప్పులు వేసుకొని తీసుకురావటం మహా అపచారం. అది అపచారమా కాదా అన్నది ప్రజలే గ్రహించాలి. మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈ రోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్ లో ఉంది, క్లియర్ గా చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈ రోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి తిరిగి హెరిటేజ్ ని బయటకు తీసుకొచ్చే సందర్భం. కోట్లాది మంది ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్ర పాలు చేశారని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుతి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ అన్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేయడం జగన్ వికృత చేష్టలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామితో ఎవరు పెట్టుకున్నా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు వారి విలువైపుగా పూజించే వెంకటేశ్వర స్వామిని కూడా హౌస్కి తెచ్చి, కౌన్సిల్కి తెచ్చి కాళ్ళకు చెప్పులతో మీరు చేసిన వికృతమైన శాస్త్రాలు ఇప్పుడే వీడియో రూపంలో మీకు చూపించడం జరిగింది. దీన్ని తీవ్రంగా, అతి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ మనుషులు మాట్లాడింది, ఎవరు దేవుడు వాడుకుంటున్నారో, ఎవరు దేవుడి ఫోటో కౌన్సిల్కి తెచ్చారో, ఎవరు దేవుడికి అపచారం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. గతంలో ఎన్నో వికృతమైన శాస్త్రాలు మా వాళ్ళు ముచ్చటి ఇంకొక 2 చెప్తాను. తలనేలాలు కూడా ఎక్స్పోర్ట్ చేసి 100 కోట్ల రూపాయలు దండుకున్న వైను మనం చూసాం. వారి సమయంలో అన్యమత ప్రచారాలు కానీ, వికృతమైన శాస్త్రాలు కానీ కొండ మీద ఏం జరిగాయో మనం చూసాం. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని గౌరవించి ఏ మతంలో, ఏ కులంలో ముఖ్యమంత్రి అయినా సాంప్రదాయాలను ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ముందు ఇప్పుడు తొంగలో తొక్కింది లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి హిందువుల పట్ల విషం కక్కుతా ఉన్నాడు. ఆయన ఏది చెబితే అది పాటించే తందాన ఆడే వాళ్ళ బ్యాచ్ ఆ తప్పులను అమలు చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్ని తప్పులు జరగాలి, అన్ని తప్పులు జరిగాయి. ఈ రోజుకి కూడా నువ్వు రోడ్డు మీదకి వస్తే అరగంట జర్నీ కార్యక్రమాన్ని 6 గంటలు 7 గంటలు చేసి పబ్లిక్ని ఇబ్బంది పెడతా ఉన్నావు. లేనిపోని మాటలు మాట్లాడుతూ
అవాకులు చవాకులు బూతుల సంస్కృతి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే, గతంలో మేము అసెంబ్లీలో ఉన్నామంటే హౌస్లో ఉన్నంత వరకు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుకునేవాళ్ళు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత శత్రువుల్లాగా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సభ్యులు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మీద విషం కక్కుతా ఉన్నాం. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కళ్ళనీళ్ళు పెట్టించిన దుర్మార్గపు చర్యలు ఎన్నో నువ్వు చేశావు. అవన్నీ తట్టుకుని ప్రజల కోసం భరించిన మా నాయకులు ఈ రోజు ప్రజలు నీకు బుద్ధి చెబితే నువ్వు నాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టి బ్రహ్మాండమైన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా ప్రజల్లోకి తీసుకెళ్లి పరిపాలన చేస్తూ ఉంటే అది చూసి వారవలేక మళ్ళీ అధికారంలోకి రాను, నేను పెట్టిన రాజారెడ్డి రాజ్యాంగం మారిపోతా ఉంది, మంచి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తా ఉంది, ఇది జరిగితే నేను కల్లో కూడా మళ్ళీ అధికారంలోకి రాను అని చెప్పి నీ వికృతమైన శాస్త్రాలు మళ్ళీ మొదలు పెట్టారు. కబడ్డారు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి అనుభవం గాని, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి గాని, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడిపిస్తున్న నాయకత్వం గాని నీలాంటి వ్యక్తుల్ని స్పేర్ చెయ్య. ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు, నీకు చట్టం బుద్ధి చెప్తుంది. నీలో ఏమన్నా 1% మానవత్వం ఉన్నా, హిందువుల పట్ల ప్రేమ ఉన్నా, నిన్న శుక్రవారం నాడు జరిగిన దానికి నువ్వు పబ్లిక్ గా క్షమాపణ చెప్పి నీ మీడియా పెట్టుకుని 3 గంటలు నువ్వు మీడియాలో మాట్లాడే విషయం కక్కావు. కనీసం గత సంవత్సరంలో మీరు చేసిన తప్పులు ఏ ఒక్కదానన్నా ఒప్పుకోవాలి. లడ్డూలో కల్తీ లేదంట, ఎంత దుర్మార్గంగా డబాయిస్తా ఉన్నావంటే కనీసం తప్పును ఒప్పుకుంటే ప్రాయశ్చిత్తం మిగులుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరిగిన తప్పుని, కౌన్సిల్లో జరిగిన తప్పుని నీ పార్టీ తరఫున, నీ సభ్యుల తరఫున నువ్వు క్షమాపణ కోరితే కనీసం ప్రజలు కనీసం నిన్ను కొంతకాలం అన్నా నిన్ను ఈ విధంగా ఉండనిస్తారు. లేకపోతే కబడ్డారు జగన్మోహన్ రెడ్డి, మేమెవ్వరూ ఏమి చేయనక్కర్లా, ఆ వెంకటేశ్వర స్వామి అన్ని చూసుకుంటాడని చెప్పి తెలియజేస్తారు. గోవా గవర్నర్ సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సతీ సమేతంగా విశాఖ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈవో జె వెంకటేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకులతో పూర్ణ కుంభం స్వాగతం పలికారు. అశోక్ గజపతిరాజు గోత్రనామాలతో అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. కప్పస్తంభ ఆలింగనం, బేడా మండపం ప్రదక్షిణ, గోదాదేవి అమ్మవారి దర్శనం తర్వాత పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలు అందించగా ఈవో సాలువాతో సత్కరించి స్వామివారి ఫోటోను, ప్రసాదాలను అందజేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.